కీళ్ళ మార్పిడి ఆపరేషన్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు మనకు పైన ఒక ఎముక ఉంటుంది మోకాల్లో, పైన ఒక ఎముక ఉంటుంది, కింద ఒక ఎముక ఉంటుంది. అలాంటి వాళ్ళకు ఇప్పుడు మనకేం చేస్తామంటే వంకర పోయిన కాలుని స్ట్రైట్ చేస్తాము. ప్లస్ దాంతోపాటు ఇప్పుడు మనం ఇట్లా ఈ బోన్ని ఇట్లా కట్ చేసుకొని మన ఇంప్లాంట్స్ అనేవి ఇలా ఉంటుంది బేసికలీ. ఈ ఇంప్లాంట్స్ని ఏం చేస్తామంటే పైకి ఒక బోన్ ఇట్లా ఒకటి ఇంప్లాంట్ లాగా ఫిక్స్ చేస్తాము. తర్వాత అలానే మనకి కింద ఒకటి ఇంప్లాంట్స్ లాగా ఫిక్స్ చేస్తాం బేసికలీ. ఇప్పుడు ఇది ఉంది కదండి, ఇప్పుడు మనకు ఈ బోన్కి ఈ ఇంప్లాంట్ అనేది కూర్చుంది. సో అది ఇది టచ్ కాదు. సో ఇప్పుడు మనకు ఫ్లెక్స్ చేసినా, మడిచినా, కాలు స్ట్రైట్ చేసినా కూడా ఈ బోన్కి ఇంకా టచ్ అనేది కాదు. అలాంటప్పుడు వీళ్ళకి ఇంకా పెయిన్ అనేది ఫ్యూచర్లో పెయిన్ అనేది ఉండదు. సో ఈ నీ రీప్లేస్మెంట్ సర్జరీ చేసుకున్న వాళ్ళు ఏంటి అంటే, ఒకసారి సర్జరీ అయిపోయింది అంటే ఆల్మోస్ట్ నెక్స్ట్ డే నుంచి నడవడం స్టార్ట్ చేస్తారు. అంటే ఈ రోజు ఆపరేషన్ అయిపోయింది అంటే రేపు నుంచి నడవడం అన్నీ కూడా స్టార్ట్ చేస్తారు. కానీ లాంగ్ టర్మ్ వీళ్ళకి చూసుకుంటే ఒక 25 ఏళ్ళ వరకు 30 ఏళ్ళ వరకు వన్స్ సర్జరీ అయిన పేషెంట్స్ 30 ఏళ్ళ వరకు ప్రాబ్లం అనేది పెద్దగా ఏమీ ఉండదు. కానీ ఫస్ట్ ఒక నెల రోజులు ప్రతి పేషెంట్కి ఒకటే ఏంటంటే ఫస్ట్ 1 మంత్ మాత్రం కొంచెం నొప్పులు అనేవి ఉంటాయి. కానీ ఆ నొప్పుల్ని మనం టాబ్లెట్స్కి, ఇంజెక్షన్స్ వీటి ద్వారా తగ్గించేసి మనకు అది అక్లమటైజ్ అయ్యేంత వరకు మనం ఇప్పుడు లోపల ఇంప్లాంట్స్ వేసి ఫిక్స్ చేస్తాం. అది సెట్ అయ్యేంత వరకు కొంచెం టైం తీసుకుంటుంది. వన్స్ అది సెట్ అయిపోయింది అంటే 1 మంత్ తర్వాత నుంచి ఆ ఫ్రూట్స్ అంటే ఒకసారి ఆపరేషన్ అయ్యింది అంటే దాని ఫలాలని మనం ఎప్పుడు ఎంజాయ్ చేస్తామంటే నెల తర్వాత నుంచి చాలా వరకు కంప్లీట్గా పెయిన్ అనేది తగ్గిపోతుంది. వీళ్ళు చేసిన వాళ్ళు కొంతమంది ఫిజియోథెరపీ అవసరమా కాదా అనేది చాలామంది అడుగుతూ ఉంటారు. ఫిజియోథెరపీ అవసరమా లేదా అంటే మేము చేసే ఆపరేషన్స్లో మేము చూస్తున్నాం కదా పేషెంట్స్ వరకు ఒక 50% వరకు మందికి మాత్రమే ఫిజియోథెరపీ అనేది అవసరం పడుతుంది. మిగతా వాళ్ళందరూ కూడా వాళ్ళే చేసుకోగలుగుతున్నారు. అంటే పేషెంట్ అనేది పెయిన్ బేరింగ్ కెపాసిటీ మంచిగా ఉంది అన్న వాళ్ళంతకు వాళ్ళుగానే చేసుకోగలుగుతున్నారు. మిగతా వాళ్ళకు ఫిజియోథెరపీ అనేది అవసరం పడట్లేదు.